హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఇవాళ మార్కెట్ మనం అనుకున్నట్టే నిన్న డిస్కస్ చేసుకున్నట్టు ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్ జరిగింది. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనము ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం అనుకున్నాము. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం అనుకున్నాము. కానీ మార్కెట్ వెళ్ళి మనం అనుకున్న లెవెల్ రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ అయ్యి మనకి మార్కెట్ అనేది ఇవాళ క్లియర్గా ఫాలో అయింది. మార్కెట్ అంటే 10 to 11 టైంలో ఫాలో అయినప్పుడు పీఈ ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇవాళ ప్రాఫిటబుల్గా ఉన్నారు. తర్వాత ఎవరైతే లో బ్రేక్ అయింది కదా అని చెప్పి ట్రేడ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ స్టాప్ లాస్ హంటింగ్ అనేది క్లియర్గా జరిగింది. సో రేపు మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి సార్ నిఫ్టీలో అంటే గుర్తుపెట్టుకోండి, రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో చాలా మంది ఇవాళ లో బ్రేక్ అయిపోతే తీసేసుకుందాం అని అనుకుంటారు, ఎందుకంటే గ్యాప్ కవర్ ఉంది కదా అని. బట్ గుర్తుపెట్టుకోండి, మనకి 25,900 అనేది చాలా చాలా మంచి సపోర్ట్ మనకి. మరి ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సార్ అంటే క్లియర్గా మనకి 25,880 లెవెల్ ఉంది చూసారా, ఈ 880 లెవెల్ కింద క్యాండిల్ సస్టైన్ అయి క్లోజ్ అయితేనే మనము ఈ గ్యాప్ కవరింగ్ ట్రేడ్ అనేది క్లియర్గా తీసుకోవచ్చు. తీసుకుని ప్రీమియంలో మ్యాక్సిమం ఒక 20 పాయింట్స్ గ్రాప్ చేసుకుని వచ్చేసేయండి. ఆర్ఎల్స్ మార్కెట్ గ్యాప్ కవర్ అయ్యాక కూడా అంటే మనకి ఈ 25,800 లెవెల్ నుంచి రిజెక్ట్ అయ్యి మనకి ఇలా రివర్సల్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కూడా మనము రివర్సల్ ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇవి నేను చూస్తున్న రేపటి ఒక డౌన్ సైడ్ ట్రేడ్, అలానే ఒక అప్ సైడ్ ట్రేడ్. ఆర్ ఇంకా అప్ సైడ్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ అంటే క్లియర్గా మనకి మనం అనుకున్నట్టే 26,000 ఈ 160 లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇంక ఈ జోన్ అంతా నాకు నో ట్రేడింగ్ జోనే. సో ఇదే నాకు ఈ 3 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ చాలా 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 జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయడానికి చూడండి. మార్కెట్ ఇదే కన్సల్టేషన్ ఫేజ్లో ఉండిపోతే ట్రేడ్స్ తీసుకోకండి. మీరు ట్రేడ్స్ తీసుకోవడం వల్ల మీ మనీ అనేది మీరు లూజ్ అవుతారు. అండ్ మనకి ఇయర్ ఎండ్ వచ్చింది, ఎవ్వరు పార్టిసిపేట్ చేయరు మన మార్కెట్స్లో, ఎఫ్ఐ అస్సలు యాక్టివ్ లేరు. సో మీరు క్లియర్గా చూడండి, మన మార్కెట్ పాస్ట్ 1.5 మంత్కి సైడ్ వేస్గానే ఉంది. సో ఇది నా చిన్న రిక్వెస్ట్, రేపు మనకి లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ తీసుకుని, లేకపోతే ఖచ్చితంగా మీ మనీ లూజ్ అయిపోతారు మీరు. సో ట్రేడింగ్లో మనకి పేషెన్స్ అనేది చాలా చాలా ఎక్కువ. పేషెన్స్ ఉన్న వాళ్ళే మనకి ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. అండ్ అలానే చిన్న అనౌన్స్మెంట్, మనకి ఇంకా 3 డేసే ఉంది. మనము లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు, అసలు ఎట్లా ట్రేడ్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఎలా ట్రేడింగ్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైవ్ ట్రేడింగ్తో సహా ఈచ్ అండ్ అన్ని స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు మనం అన్ని క్లియర్గా నేర్పిస్తాము. Jan 1 నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, మా టీం అనేది కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది కదా. సో ఇదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి క్లియర్గా మనం అనుకున్న రేంజ్లోనే ఉండిపోయింది. వాళ్ళు ఎక్కడ పెద్ద మూమెంటం అనేది ఏం రాలేదు. సో రేపు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ బ్యాంక్ నిఫ్టీలో అంటే సేమ్ మనకి డౌన్ సైడ్ అంటే ఖచ్చితంగా 58,700 లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి మనకి లో బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాం. రేపు ఒక స్కాల్పింగ్ ట్రేడ్ అనేది మనం చేయొచ్చు. 59,000 పైన క్యాండిల్ సస్టైన్ అయితే మనము ఈ 59,200 150 వరకు మనము టార్గెట్ పెట్టుకోవచ్చు కింద స్టాప్ లాస్ ప్లాన్ చేసుకొని. అదే మనకి 58,700 59,000 ఇది ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే ఉండిపోయింది అంటే మీరైతే ట్రేడింగ్ చేయకండి. ఖచ్చితంగా కన్సల్టేషన్ నుండి ఎస్ఎల్ హంటింగ్ అనేది హెవీ ఉంటుంది. మనం ట్రేడ్ తీసుకునే ఎస్ఎల్ హిట్ అవుతుంది, ట్రేడ్ తీసుకునే ఎస్ఎల్ హిట్ అవుతుంది. సో చాలా చాలా జాగ్రత్తగా అయితే ట్రేడ్ తీసుకోండి. ఆర్ సేఫ్ ప్లేయర్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను నేను. లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా ఇవాళ మనం అనుకున్న రెసిస్టెన్స్ నుంచే క్లియర్గా ఫాలో అయింది. సో గ్యాప్ కవరింగ్ అనేది మనకి ఇక్కడ పెండింగ్ ఉండిపోయింది. రేపు మాత్రం సెన్సెక్స్లో ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఇలా ఉంటే ఇవాళ లో బ్రేక్ అయిందంటే వెంటనే ట్రేడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే చిన్న గ్యాప్ ఉంది కాబట్టి మీరు వెంటనే అంటే స్కాల్పర్స్కి మాత్రమే చెప్తున్నాను, గ్రాప్ చేసుకుని మళ్ళీ వచ్చేసేయాలి. అంటే ఏం లేదు, మనకి మళ్ళీ ఈ 84,500 అనేది మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసి చిన్న స్కాల్పింగ్ చేసేలా ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రివర్సల్ అవుతున్నప్పుడు కూడా మనము అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకైనా అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు అంటే ఈ 84,900 లెవెల్ బ్రేక్ అయితే
ఈ 85,900 ఈ 85,200 వరకు మనము క్లియర్గా టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. అదే కన్సల్టేషన్ ఫేజ్లో ఉండిపోయింది అంటే మనమైతే ట్రేడ్స్ అనేది తీసుకోం. గుర్తుపెట్టుకోండి, రేపు మరీ చెప్తున్నాను, నిఫ్టీ ఎక్స్పైరీ మనకి. సో ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్ ఉంటే సెన్సెక్స్లో ఈ ఓటీఎంస్ని సెల్ చేసి పెట్టుకొని మనం ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నాము. ఈ 86,000 కాల్ని సెల్ చేసి పెట్టుకోండి, 84,000 పుట్ని సెల్ చేసి పెట్టుకోండి. ఆప్షన్ సెల్లర్స్ చూస్తూ ఉంటే ఈ వీడియోని. అట్లానే ఎవరికైతే అబౌవ్ 3 lakhs క్యాపిటల్ ఉందో వాళ్ళు కూడా మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి సెపరేట్ లెవెల్స్ అనేది ఇస్తున్నాము. సో ఆప్షన్ సెల్లింగ్ లెవెల్స్ అనేవి ఈచ్ అండ్ క్లియర్ స్ట్రాటజీస్ కానీ అన్నీ. సో ఇవి నేను చూస్తున్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ట్రేడ్స్. అండ్ టెలిగ్రామ్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే క్లియర్గా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ట్రేడ్స్ కానీ ఏది అనేది ఇందులోనే పోస్ట్ చేస్తున్నాను. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మన ఛానల్ని. మనం ఆల్మోస్ట్ ఒక 5 subscribers వస్తే 500కి రీచ్ అవుతాము. So let's complete 500 subscribers by this year end. So thank you guys.